ప్రోగ్రామర్స్ అన్నాక అన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అనేటివి వాళ్ళ దాంట్లో ఉంటాయి. లైక్ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్, బ్యాక్ ఎండ్ రిలేటెడ్, డేటాబేస్, విజువలైజేషన్, డేటా కంట్రోల్, డేటాబేస్ అది ఇది అన్నీ ఉంటాయి. సో, ప్రెజెంట్ 2025లో ట్రెండింగ్ సాఫ్ట్‌వేర్స్ ఏంటి? అవి మీ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయా? సో, ఇన్ కేస్ లేకపోతే మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటారా? లేకపోతే ఇన్‌స్టాల్ చేసుకోరా? అది కామెంట్ చేయండి. సో, అసలు ఏమేమి సాఫ్ట్‌వేర్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి? సో, అవి ఏం నేర్చుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు కోడ్ రూలర్. సో, ఫస్టొచ్చి కోడ్ ఎడిటర్స్. అంటే ఏంది? ఇంటెలిజే, తర్వాత విజువల్ స్టూడియో, పైచార్మ్ ఇయన్నీ మనకు తెలుసు కోడ్ ఎడిటర్స్. అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ రాస్తాం. అవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, అవి వర్కింగ్ చెక్ జేయడం. సో, ఇవెందుకంటే ఇవి నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్. అడ్వాన్స్ ఫ్రేమ్‌వర్క్స్ గానీ, అదర్స్ గూడా మనం దీంట్లో యూజ్ చేయొచ్చు. ఓకే. ఇదంతా బాగుంది. సో, ఇంకా ఏమైనా ఉన్నాయా దీని స్పెషాలిటీ అంటే, ఇవి ఎందుకంటే ఇప్పుడు మనం రాస్తాం కోడింగు, డీబగ్గింగ్ చేస్తాం, మేనేజింగ్. సో, మేనేజ్ చేయాలి కోడ్‌ని. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చాలా ప్రోగ్రామ్స్ రాస్తారు. అయన్నీ కంబైన్ చేయాలి. సో, అవి కోడ్ ఎడిటర్‌లో చేస్తాం. సో, ఇక్కడ సింటాక్స్ హైలైటింగ్ గాని, కోడ్ సజెషన్స్ ఇయన్నీ కోడ్ ఎడిటర్స్‌లో ఉంటాయి. సో, నా దాంట్లో విజువల్ స్టూడియో ఉంది. అండ్ ఇంటెలిజే లేదు. సో, పైచార్మ్ ఉంది. సో, ఆండ్రాయిడ్ స్టూడియో లేదు. ఎక్లిప్స్ ఉంది. ఎక్స్ కోడ్ లేదు. సో, నా దాంట్లో పలానా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. కొన్ని లేవు. సో, మీ దాంట్లో ఏమేమి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మీరు వాడే కోడ్ ఎడిటర్ ఏంది? మీ ఫేవరెట్ కోడ్ ఎడిటర్ ఏందో చెప్పండి. సో, మనం నెక్స్ట్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్టొచ్చి వెర్షన్ కంట్రోల్. సో, వెర్షన్ కంట్రోల్ ఏంటంటే, ఇప్పుడు మనం రాసే కోడ్ ఉంటుంది. అది అప్‌డేట్ చేస్తాం. సో, అప్‌డేట్ చేసిందాన్ని ఓల్డ్ కంపేర్ చేసుకోవడం కోసం వెర్షన్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇన్ కేస్ ప్రెజెంట్ ఉన్నది వర్క్ అవ్వలేదనుకో, ఓల్డ్ వెర్షన్ యూజ్ చేసి చేయాలి. సో, దానికోసం వెర్షన్ కంట్రోల్ చేస్తాం. దానికోసం గిట్, గిట్‌హబ్ ఇయన్నీ వాడతాం. సో, గిట్ లాంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి. గిట్, గిట్‌హబ్, గిట్‌ల్యాబ్, బిట్ బకెట్, సోర్స్ ట్రీ, గిట్ కార్కెన్. సో, ఇలాంటివి ఉన్నాయి. సో, నా దాంట్లో గిట్‌హబ్ ఉంది, గిట్ ఉంది. సో, బిట్ బకెట్ లేదు. ఇన్‌స్టాల్ చేయాలి బిట్ బకెట్. మీరేమైనా మీ దాంట్లో ఉంటే కింద కామెంట్ చేయండి. నేను బిట్ బకెట్ నేను వాడుతున్నా అని. సో, సోర్స్ ట్రీ, గిట్ కార్కెన్. సో, గిట్ కార్కెన్ కూడా బానే ట్రెండింగ్‌లో ఉంది. సో, అది కూడా బానే యూజ్ చేస్తారు వెర్షన్ కంట్రోల్ కోసం. సో, ఇయన్నమాట వెర్షన్ కంట్రోల్. సో, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ అనమాట. సో, ఇక్కడ డేటాబేస్ మేనేజ్‌మెంట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అని మనం యూజ్ చేస్తాం. మైఎస్‌క్యూఎల్ ఉంది, పోస్టిగ్రే, మోంగోడీబీ, డీబీ, టేబుల్ ప్లస్ ఇవి కాకుండా వీఎస్ బైట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. నేనొచ్చి మైఎస్‌క్యూఎల్ వాడతా. మోంగోడీబీ నేను వాడను. ఎందుకంటే నేను మోంగోడీబీ చాలా రేర్ కండిషన్స్‌లోనే వాడతా. సో, నేను మోస్ట్‌లీ మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్, ఎస్‌క్యూఎల్ ఇలాంటివి చూస్తుంటా. సో, మీరు ఏ డేటాబేస్ బాగా యూజ్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి. అంటే నాకు పలానా డేటాబేస్ ఫేవరెట్. నేను పలానాది బాగా యూజ్ చేస్తాను. పలానాది యూజ్ చేయలేను. ఇలా మీకు నచ్చింది కామెంట్ చేయండి. సో, ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ దాంట్లో డేటాబేస్ ఖచ్చితంగా వాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ప్రెజెంటు ఎక్కువ స్కిల్స్ ఉంటేనే తీసుకోవడం లేదు. అసలు స్కిల్సే లేకపోతే యాడ తీసుకుంటారో చెప్పండి. సో, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో, క్లౌడ్ వర్చువలైజేషన్. సో, క్లౌడ్ వర్చువలైజేషన్ మోస్ట్‌లీ ప్రోగ్రామర్స్ ఇయన్నీ తక్కువగా చూస్తారు. ఏంది క్లౌడ్ రిలేటెడ్. కానీ వాళ్ళు ఇవి కూడా చూడాలని వాళ్ళు పట్టించుకోరు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ వాళ్ళు. కాలేజ్ వాళ్ళు ఇక నేను 5 టూల్స్ ఇచ్చా. ఆ 5 టూల్స్‌లో ఒక్క టూల్ కాదు. ఒక్క టూల్ కూడా కాలేజ్‌లో చెప్పరు. ఒక్క దాని గురించి కూడా చెప్పరు. అట్‌లీస్ట్ పేర్లు కూడా చెప్పరు వాటి గురించి. చెప్తారంటే ఏడబ్ల్యూఎస్ అయిపోయింది. అంతే ఇంకేం చెప్పరు. సో, అదనమాట. ఇయన్నీ డిమాండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్స్. డిమాండింగ్‌లో ఉన్న టాపిక్స్. కానీ ఒకటి కూడా చెప్పకపోతే భవిష్యత్తులో మీకే కదా చాలా ప్రాబ్లమ్స్. సో, ఇవి ఏంటసలు చూడండి. ఏడబ్ల్యూఎస్ దానికి మనీ అవసరం. ఓకే. మనీ అవసరం వద్దు పక్కన పెట్టు. జీసీపీ పక్కన పెట్టు తెలీదు. అజూర్ దీనికి మనీ అవసరం పక్కన పెట్టు. డాకర్ ఫ్రీయే. మీరు వాడొచ్చు. డాకర్ ఫ్రీ యూజ్ చేయొచ్చు. కుబర్నెట్స్ కూడా ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు ఈ 2. ఆ 2 మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఈ 2 అయినా నేర్చుకోండి. ఫ్రీగా ఉంటది కాబట్టి. ఎందుకంటే మీరు ఎటువంటి కార్డ్ డీటెయిల్స్ ఇవ్వలేదు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మీ ఈమెయిల్ ఐడీతో చాలు ఎనఫ్. సో, క్లౌడ్ గురించి తెలుసుకోండి. వర్చువలైజేషన్ గురించి తెలుసుకోండి. అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇప్పుడు మనం డేటా అనేది ఉంటది. లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, తగ్గాలి. సో, దాన్ని స్కేలబిలిటీ కింద ఏస్తాం. సో, ఆ స్కేలబిలిటీని చెక్ చేయాలి. సో, డాకర్‌లో అన్నీ ఉంటాయన్నమాట. సో, కుబర్నెట్స్ కూడా అంతే. స్కేలబిలిటీ కోసం. లైక్ ఇప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని ఫైల్స్ కావాలి ఎక్స్‌ట్రాగా. అంటే జార్ ఫైల్స్ అంటాం, పికిల్ ఫైల్స్ అంటాం అవి ఇవి. అయి యాడ్ చేసుకుంటాం, తీసేస్తాం. దానికోసం
కుబర్నెట్స్, డాకర్ ఇలాంటివి యూజ్ చేస్తాం. సో, ఈ 2 మీరొకసారి చూడండి. డాకర్, కుబర్నెట్స్ ఎలా యూజ్ చేయాలి దాని గురించి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి. డాకర్ రిలేటెడ్ నేను మంచి వీడియో చేస్తా. నెక్స్ట్ ఏఐ పవర్ టూల్స్. మోస్ట్‌లీ ఏఐ పవర్ టూల్స్ అంటే ప్రతి ఒక్కరు దాంట్లో పెట్టుకుంటారనుకోండి. సో, చాట్‌జీపీటీ మనం మోస్ట్‌లీ యూజ్ చేస్తాం. బట్ గిట్‌హబ్ కోపైలట్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా? ఎవరు యూజ్ చేయరు మోస్ట్‌లీ. ఆ పేరు కూడా ఎక్కువ వినరు. బట్ అది గిట్‌హబ్ రిలేటెడ్ చేసిన ఒక ఏఐ డ్రివెన్ డెవలప్‌మెంట్ టూల్ అనమాట అది. ఏఐ టూల్ ఒకటి. గిట్‌హబ్ వాళ్ళది. కానీ మనం దాన్ని పట్టించుకోం. మోస్ట్‌లీ చాట్‌జీపీటీ వాడతాం. సో, ఇంతకీ ఏఐ టూల్స్ మనకెందుకంటే ఏమైనా కోడింగ్ రిలేటెడ్, డీబగ్గింగ్ సమ్‌టైమ్స్ కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అవి మనకు అర్థం కావు. ఏంటి? అవి లాజికల్ ఎర్రర్ కాదు, సింటాక్సికల్ ఎర్రర్ కాదు. అవి ప్యాకేజ్ ఎర్రర్స్. అంటే ఏంది ఆ ప్యాకేజెస్ లేవు, ఇవి లేవు, లేదు పలానా వర్షన్ సపోర్ట్ చేయడం లేదు అవి. సో, వాటి కోసం మనం ఏఐ టూల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో, కోడియం, టబాన్, రేకాస్ట్ ఇవి కూడా టూల్స్‌నే అనమాట. బట్ అవి తక్కువగా యూజ్ చేస్తారు. బట్ మీరు గిట్‌హబ్ కోపైలట్ ఎక్కువ చూడండి. చాట్‌జీపీటీ ఎక్కువ చూడండి. నెక్స్ట్ వచ్చి ప్రొడక్టివిటీ రిలేటెడ్, వర్క్ ఫ్లో రిలేటెడ్. ఎందుకంటే మీరు వర్క్ చేసేటప్పుడు టీమ్ అనేది వర్క్ చేస్తది ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్. ఒక ప్రాజెక్ట్ మీద ఎంతోమంది లైక్ మీరెక్కడ ఉంటారు, ఇంకో పర్సన్ బెంగుళూరు, ఇంకో పర్సన్ చెన్నై, ఇంకొకరు హైదరాబాద్ అలా ఇలా వర్క్ చేస్తుంటారు. సో, వాళ్ళందరూ కలిసి కంబైన్డ్‌గా టీమ్ మాట్లాడుకోవాలి. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్కస్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ వర్క్ చేయాలి. సో, ఆ వర్క్ చేసిన కోడ్ వాళ్ళందరూ షేర్ చేసుకోవాలి. దానికోసం ఈ టూల్స్ అన్ని యూజ్ చేస్తాం. సో, నోషన్, ట్రెల్లో, జీరా, స్లాక్, క్లికప్. సో, నేనిక్కడ 2 టూల్స్ నాకు ఐడియా ఉంది. జీరా, స్లాక్ అనేది నాకు ఐడియా ఉంది. సో, మిగిలిన 3 టూల్స్ నేను ఎక్కువ వినలేదు. సో, మీకేమైనా తెలుసుంటే చెప్పండి. మీరు ఆ 5 టూల్స్ వినలేదని చెప్తారనుకోండి అది వేరే విషయం. సో, ఈ టూల్స్ అనేటివి కూడా మనకు యూజ్‌ఫుల్లే. ఏంటి ప్రొడక్టివిటీ. ఇవి కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ కోసం ఇది. మేము ఫ్రెషర్ మాకు అవసరమా అంటే అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీరా, స్లాక్ ఈ 2 నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ లేకుంటే అది అవసరం లేదు ప్రొడక్టివిటీ రిలేటెడ్. సో, మీకు యాస్ ఎ ఫ్రెషర్‌గా ఆర్ యాస్ ఎ కాలేజ్ స్టూడెంట్‌గా కోడ్ ఎడిటర్స్ అండ్ వెర్షన్ కంట్రోల్, డేటాబేస్ అండ్ క్లౌడ్‌లో డాకర్, కుబర్నెట్స్ వీలుంటాయి. సో, ఈ టూల్స్ నేర్చుకుంటే చాలు. ఏఐ పవర్డ్ వచ్చి గిట్‌హబ్, చాట్‌జీపీటీ ఎనఫ్. ఇవి నేర్చుకుంటే సరిపోతది. సో, దట్స్ ఆల్ గైస్ టుడే వీడియో. సో, సబ్స్క్రైబ్ చేయండి గైస్.